హాయ్ అండి. హలో. ఈరోజు నేనైతే సగ్గుబియ్యం అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను 2 గ్లాసుల వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంని నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టాను నేను నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశా అంటే పచ్చిమిర్చిని ఒక 12 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇందులోకి జీలకర్ర, కొద్దిగా ఓమ, ఇందులోనే ఒక అల్లం ముక్కను తీసుకున్నాను. గ్రైండ్ చేశాను కచ్చపక్కగా. దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇదిగో ఇలా చేసి పక్కన పెట్టిన తర్వాత సగ్గుబియ్యం నానాయి కదండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నట్టుగా రెడీ చేసుకోవాలండి, అంతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి సేమ్ దోశ పిండిలానే చేసి పక్కన పెట్టాను. నేనైతే 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 8 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా ముందు నానబెట్టేటప్పుడు కూడా 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 10 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నాయి కదండి వాటరు. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందు సగ్గుబియ్యం బ్యాటర్ని ఇందులో కలుపుకోవాలి. వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి చిన్నగా సిమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇది దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది కదా. ఇలా కలుపుకోవాలి గడ్డలు కాకుండా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా అక్కడక్కడ గడ్డల్లాగా ఉండకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం దోశ బ్యాటర్ లాగా మనం సగ్గుబియ్యం బ్యాటర్ని వేసాం కదా, అందులోకి మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. నేనైతే గ్రీన్ కలర్ మిర్చిని వాడాను. కొద్దిగా కారం ఎక్కువే అయిందండి. మీరు మీ రుచికి సరిపడా చూసుకోండి. ఇలా గడ్డలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు బాగా కలపాలి, గడ్డలు లేకుండా. అంతే అండి, ఇది గడ్డలు లేకుండా కలపడమే ఒక ట్రిక్, అంతే. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉంది చూడండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కారం ఎక్కువే అయిందండి నాది. ఇలా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి, అంతే అండి. ఇది ఇక దగ్గర పడింది, అయిపోవచ్చింది, బాగా ఉడికింది. ఇది ఉడకడం ఎంత ఉడికితేనే మనకు పగలకుండా బాగా వస్తాయి అప్పడాలు. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా వేస్తే మొత్తం స్ప్రెడ్ కాకుండా అక్కడే ఉంటే ఇది రెడీ అయినట్టే అండి. మనం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవచ్చు, కాటన్ క్లాత్, కానీ నేనైతే శారీ తీసుకున్నాను. ఇలా దూరంగా వేయాలి. దగ్గరికి వేస్తే అది స్ప్రెడ్ అయిపోయి అతుక్కుంటాయి కదా, అందుకోసం కొద్దిగా డిస్టెన్స్తో వేయాలి. ఇలా నేను గరిటెతో మాత్రం వేశాను. అన్నీ ఇలానే రౌండ్గా ఒక లైన్ వైజ్గా వేసుకున్నా. శారీ మొత్తం వేసుకున్నాను. ఇది 2 డేస్ వరకు ఎండలో నేను పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత ఇదిగో ఆయిల్ వేసి వేడి చేసి ఇలా వేసానండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, మా పిల్లలకు బాగా నచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సగ్గుబియ్యం అప్పడాలు చాలా ఇట్లా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.